అమ్మ మీరు ఇప్పుడు చెప్పారు కుజుడు వచ్చేసి రాజు అయ్యాడు, శని భగవానుడు వచ్చేసి మంత్రి అయ్యారు అని చెప్పేసాను. సో వీరిద్దరికి అసలు పడదు కాబట్టి కొంచెం కొట్టుకోవడం జరుగుతుంది, కొంచెం ఎడబాటు అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి అని చెప్పారు. అలాగే కొన్ని రాసుల వారికి బాగుంటుంది, కొన్ని రాసుల వారికి బాగోదు అన్నారు కాబట్టి ఏ రాసుల వారికి బాగుంటుంది, ఏ రాసుల వారికి బాగోదు అంటారు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి ఇది ప్రతి ఒక్కటి కూడా ఈ రాసులు అంటే గనక మనకి ఫస్ట్ మేషరాశి, వృషభ రాశి, ఆ తర్వాత మిథున రాశి, ఇలా 12 రాశులు. ఈ ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ సొంతమైనటువంటి జాతకం ఉంటుంది కదా, ఆ జాతకాన్ని బట్టి పరిశీలించుకోవాలరా. ఇది ఏంటంటే మేము ఎవరైనా సరే పంచాంగకర్త ఈ రాశులు అద్భుతం అంటాడు, ఆ రాశులు అద్భుతమే అనుకుని పాపం వాళ్ళు బెంగ పెట్టుకుని వీళ్ళేమో సంతోషించి, అది కాదు. వ్యక్తిగత జాతకం పరిశీలించుకోండి, అది నేను చెప్పే ముఖ్యమైన సూచన. కారణం ఏంటంటే ఈ సంవత్సరం మాకు బాగోదంట అని నిరాశ నిస్పృహ వద్దు. చాలా అద్భుతంగా ఉందంట, నాకు లాటరీలో 10 లక్షలు తగలలేదేంటి అని విచారం. అందువలన ఒక్కసారి మనం ఈ ద్వాదశ రాశుల వారికి పంచాంగ విశ్లేషణ మరొక్కసారి చేసుకుందాం. ఓకే అమ్మ, తప్పకుండా. అలాగే అమ్మ, మనం ఉగాది రోజు చూసుకున్నట్లయితే ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు అనేవి ఏ విధంగా ఉండాలి అంటారు? మనకి కొత్త సంవత్సరం వచ్చిందంటే అంతా క్లీన్ చేసేసుకుంటాము, అంతా శుభ్రం చేసేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ చాలా నీటుగా పెట్టేసుకుంటాం. సో అలాగే ఉగాది రోజు మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి అంటారు? విధి విధానాలు అంటే అభ్యంగ స్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని, నూతన వస్త్రాలు ఉంటే చాలా సంతోషం, నూతనంగా కట్టుకుంటాం. ఇంటికి మంగళ తోరణాలు కట్టుకుని, మామిడాకులు కట్టుకుని, ఆ తర్వాత ఉగాది పచ్చడి రెడీ చేసుకొని, పొద్దున్నే ఇంకేమి కాఫీలు గట్రా ఒక ట్రిప్ వేసేసి రెండో ట్రిప్పులో ఉగాది పచ్చడి కాదు. అందువల్ల పొద్దున్నే మీరు తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం చేసి, ముఖ్యంగా గృహిణి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని, దేవుడి దగ్గర అంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని, అప్పుడు ఆ రోజు ముందు ఉగాది పచ్చడి చేసి, పొద్దున లేవగానే బ్రేక్ఫాస్ట్ లేదు, కాఫీలు లేవు, ఉగాది పచ్చడి మాత్రం. ఆ తర్వాత పిండి వంటలు అంటారా, గారెలు, బూరెలు, లేకపోతే హోళిగలు, మన ఇష్టం. ఇంకా రకరకాల ప్రాంతానికి వాళ్ళ యొక్క రుచులను బట్టి, ఇంట్లో వాళ్ళ ఇష్టాన్ని బట్టి క్షీరాన్నాలు చేసుకుంటారు, పరవాన్నపాది, తర్వాత చక్కెర పొంగళ్ళు చేసుకుంటారు, పులిహోరలు చేసుకుంటారు, బెల్లవన్నం చేసుకుంటారు, వారి ఇష్టం. వారి ఇంట్లో వాళ్ళ అభిరుచులను బట్టి పాపం దేవుడు కూడా అలాగే అడ్జస్ట్ అయిపోతాడు. వీళ్ళు ఏం పెట్టినా కూడా అహం వైశ్వా నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచమ్యన్నం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన కంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినం అని భగవంతునికి అర్పణ చేసే భోంచేయండి. ఓకే అమ్మ, మాకు ఉగాది విశిష్టత గురించి, అలాగే ఉగాది రోజు మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అలాగే ఉగాది అంటే మనకి మొదటగా గుర్తొచ్చే షడ్రుచుల సమానం, అలాగే ఉగాది పచ్చడి దాని యొక్క విశిష్టత ఏంటి, అలాగే 7 రుచుల గురించి మాకు ఒక్కొక్క దాని గురించి ప్రత్యేకంగా వివరించారు. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో మీరు క్రోధాన్ని విడిచిపెట్టి ప్రేమ భావాలు పెంచుకోండి, శాంతియుతంగా జీవించండి. ఓం శ్రీ మాత్రే నమః.